ఆడి స్పాట్ జూన్ 19 నుండి చందన బ్రాండ్ బందర్ రోడ్ లో స్పాట్ ఆఫర్లు, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం పవన్. ఓ అసలు అన్నా ఇంత అందంగా లాంగ్వేజ్ రాదు, నేను ఇచ్చేద్దాం. అన్న ఇంత అందంగా ఉన్నారు, ఎలా దెయ్యాలకి చూద్దాం అంటే నార్మల్గా అంటే సాంగ్లో కానీ అలా అలా ఆ విధంగా చెప్తున్నాను. బ్యూటిఫుల్ ఓ ఓ పాప నువ్వు ఊపు అనే దాంట్లో కొద్దిగా గోష్లా చూపించారు కదా. ఈ పిక్ లో చూపించలేదే వాళ్ళు, దాంట్లో టోటల్ గా వేరే గెటప్ లో ఉన్నారు. ఏంజెల్ లాగా గోస్ట్ లాగా అనిపిస్తున్నారా మీకు? నాకు అట్లా అనిపిస్తున్నారు. ముందు నమిత గారు ఫస్ట్ గోస్ట్ లాగా ఉన్నారు వాళ్ళు. డ్రెస్ ఆవిడ ఎక్స్ప్రెషన్ నార్మల్ గా నాకు అట్లానే ఉంది. ఆ మహారాణి చైర్ లో కూర్చోబెట్టున్నాం బ్రదర్. ఓకే అంటే ఓ మంచి దెయ్యాలి కదా అని మంచి టైటిల్ అది, బట్ అక్కడ గోస్ట్ లా లేరు కదా అనిపిస్తుంది. ఎవరు అనిపించింది చెప్తారు కదా. అవునా, అలా అనిపించిందా? నాకు ఎట్లా అనిపించింది అంటే ఏంటి దెయ్యం మేకప్ లాగా అనిపించింది అది? మేకప్ అని నేను చెప్పను, ఎట్లాగైనా నంత గారు బ్యూటిఫుల్ కదా, అండ్ నవమి గారు కూడా. కానీ ఇద్దరు అంటే ఈ పిక్చర్లో సిస్టర్స్ లా ఉన్నారు. సరిగ్గా గమనించారా మీరు? తెలీదు ఓకే సిస్టర్స్ ఎవరు అడగలేదు, చెప్పలేదు. కానీ మీరు ఇంకా బాగున్నారు. లేదు ముందు ఓకే అన్న. అంటే యూట్యూబ్లో సాంగ్ పరంగా పైసారే సాంగ్ ప్రోమోనే 1.5 వ్యూవర్షిప్ వచ్చింది, అండ్ లిరికల్ సాంగ్ 2M వ్యూవర్షిప్ వచ్చింది. ఓ పాపను ఊపు అనేది 972K వ్యూవర్షిప్ వచ్చిందన్న. అసలు అంటే స్టోరీ చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి వీళ్ళిద్దరు? మీరు చెప్పగానే స్టోరీ నందిత గారు అండ్ నవమి గారు. మళ్ళీ హారర్ కదా అని అంటే ఫస్ట్ ఆవిడ లేదు నేను చేసి అలిసిపోయాను ఇంకా చేయను అన్నారు. ఫస్ట్ లేదు ఒకసారి కలుస్తామండి వినండి ఒకసారి అన్నాం. సో కలిసి ఇంక మేము ఫోర్స్ చేసి ఆవిడ వెళ్ళి కలిసాం. సో ఆవిడ ఆ వినే మూడ్లో బేసిక్గా లేదు ఫస్ట్. బట్ హారర్ అని చెప్పిన వెంటనే ఫస్ట్ ఆవిడకి సగం నీరసం అయిపోయారు. బట్ కథ స్టార్ట్ చేసి అంటే వెళ్తుండే వేలో అంటే బేసిక్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుండే. ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ హారర్ మూవీ. సో హారర్ ఫీల్ అనేది మీకు బేసిక్గా అంత అనిపించదు. సో ఆ దీంట్లో వెళ్తుండగా షీ ఎంజాయ్డ్ ద హోల్ మూవీ మాట. సో చేసి షీ వాజ్ ఎక్సైటెడ్ టు డూ. అలా ఇద్దరు అలాగే ఒప్పుకున్నారు. ఓకే మీకు బట్ మీ స్టోరీలో మీ క్యారెక్టర్ పరంగా ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? ముందు చేసిన ఆల్మోస్ట్ మీరు చాలా జోనర్స్ టచ్ చేసుకొని వెళ్ళారు. ఈ స్టోరీలో పర్టికులర్ కీ పాయింట్ మీకు చెప్పొచ్చు. అంటే అదే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది నాకు. ఇట్స్ లైక్ నిజంగా కాల్ ద పిఆర్ఓనో ఆల్రెడీ ఇందాక కాదు, ఇదే క్వశ్చన్స్ ఎవరో అందరూ అడుగుతుంటే ఇరిటేట్ అవుతుంది నిజంగా. ఓకే ఇరిటేట్ అవుతుంది. మూవీ జూన్ 20. ఓకే ఓకే చూడండి, మీకు ముందే చెప్పిన నేను ఇది నచ్చట్లే నాకు అని. మళ్ళీ హారర్ హారర్ అని అందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే ఇది బాగుండదు కదా. ఓకే ఓకే ఇప్పుడు ఇది చెప్పారు, బట్ అంటే స్టోరీ పరంగా అంటే ఛానల్ కంటూ ఒక పాయింట్ అనేది చూసుకుని చెప్తున్నారు ఆవిడ దీనిపైన. అందుకనే నేను ఇందాకే హింట్ ఇచ్చా. ఇందాకే అడిగేటప్పుడే నేను హింట్ ఏమి ఇచ్చాను, అందుకే హింట్ చెప్పాను. కథ చెప్పేటప్పుడే ఆవిడకి అది బేసిక్ గా అది నచ్చదు. ఓకే 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 సారీ. అందుకే నేను ముందే హింట్ ఇచ్చి చెప్పా. అది ముందే కథ ముందే చెప్పేటప్పుడు ఆవిడకి ఇష్టం లేదు. నో 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 ప్లీజ్ అలా కాదు బ్రదర్ ప్లీజ్. ఓకే 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 అని కాదు బ్రదర్, అందుకే ముందు నుంచే చెప్పారు కదా. అడుగుతుంటే ఎప్పుడు మనకు బోర్ అవుతుంది కదా, అదే హారర్ 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 అంటుంటే అది ఒక ఇమేజ్ లా పడిపోతుందని ముందు నుంచే చెప్తున్నారు. అందుకే నేను ముందే ఇందాకే చెప్పా అలాగ వద్దు బ్రదర్ అది కాదు. అందుకే ఆవిడ కథ చెప్పాము ఇలాగని. ఒక్క నిమిషం. ఓకే అమ్మ బానే సెట్లు. నాకు ఇప్పుడు ఎట్లా అనిపించిందో, ఇన్నోసెంట్ బాయ్ కాబట్టి ఆడుకుంటున్నారు కదా సార్, నార్మల్గానే చెప్పారు కదా. వద్దులే వాటర్ ఎందుకులే, రొటీన్ ఎన్నిసార్లు చేయించావు నాకు తెలుసు, నువ్వు చెప్పిందని. నాకు మేడం మీది ఒకటి అంటే వన్ పిక్చర్ చూసాను. పర్లేదు మీది పవన్ ఎంత అందగా ఉంటే టెన్షన్ ఉంటే ఎలా ఉంటుంది చూద్దామని మాట్లాడుకొని ప్రాంక్ చేశాను.
నేను అందరికీ వేస్తాను, మీరు నాకు ఫ్లటింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, మీది వన్ పిక్చర్ చూసాను మేము, అంటే నార్మల్గా చాలా అంటే బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు మీరేనా అనిపించింది 1 సెకండ్? నేనే. అది ఒక తమిళ్ ఫిల్మ్, ఇదం పొరుల్ ఏవల్ అని, విజయ్ సేతుపతి నేను చేసిన మూవీ. మా ఇద్దరు చేసిన సెకండ్ ఫిల్మ్. బాగుంటుంది. మీకు 2014లో కూడా ఒక అవార్డు వచ్చింది ఆల్మోస్ట్. రోజయ్య గారు ఇచ్చింది అచీవర్స్ అవార్డ్. కరెక్ట్. ఓకే, నవమి గారు, గూగుల్ అని కాదు, నవమి గారిని అంటే చూసినంతసేపు ఈవిడ్ని ట్రావెలర్ అనుకోవాలా, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అనుకోవాలా, అంటే కొంతమంది బాగా అసలు చూడంగానే ఎవరు ఈ అమ్మాయి అసలు ఎంత అందంగా ఉంది, ఒక సెకండ్ అసలు మోడల్ పరంగా కానీ ట్రెక్కింగ్ క్యాంపులు హిమాలయాస్ అలా వెళ్ళిపోతే మాలాంటి వాళ్ళు ఏమైపోతారు అంటే సిటీలో ఉన్నాం. ట్రావెలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ట్రెక్కింగ్ చాలా చేస్తారు. ఇక్కడికి ఏమైనా చేసి వచ్చారా ట్రెక్కింగ్ లాంటిది? ఎక్కడికి? ఇక్కడికి మీన్స్ ఈ ఇంటర్వ్యూకి ట్రెక్కింగ్ లా ముందు చేశారా అని అడుగుతారా? లైక్ అర్థం కావట్లేదు. అదే ఇంతకు ముందు చేసి వచ్చారా అన్న రీసెంట్ గా? యా, ఒక 2 months బిఫోర్ హిమాలయకి వెళ్ళాను. ఇంత పెద్ద జోక్ ఏం మాట్లాడదు, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్ సంథింగ్ క్రాకింగ్ జోక్స్. ఇది లాస్ట్ లో నాకు బల్బ్ అప్పుడే ఆన్ అవుతుంది. నాకు కూడా మీలాగే ఒకసారి అప్పుడే అర్థమైంది, బాగా అర్థమైంది. నంతా గారు, అంటే మూవీ నార్మల్గా 21st రిలీజ్ అవుతుంది. మీకు 2021లో ఆల్మోస్ట్ మీ కెరియర్ పరంగా చూసుకుంటే 2021లో 7 మూవీస్ రిలీజ్ అయినాయి ఆల్మోస్ట్ మీది. 7 మూవీస్ రిలీజ్ అయినాయి. మూవీ 21st ఇంకా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వచ్చిన సీట్స్ కూడా 2021. ఏంటంటే స్టార్టింగ్ మోడలింగ్గా వచ్చారు, అంటే మీకు కెరీర్ పరంగా ఉంది. అంటే ఒక డీటెయిల్ చూసానండి, 3 years ఎందుకు గ్యాప్ వచ్చింది నందా లవ్స్ నుంచి? మీకు ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది. స్కూల్ అండి, ఐ వాజ్ స్టడీయింగ్ 2008. ఆబ్వియస్లీ స్కూల్లో ఉండాలి నేను. అప్పుడు ఇలాగే చూసి అడిగారు అనమాట. సో అది బిఫోర్ కూడా అడిగారు, ఎందుకు నన్నే అడుగుతున్నా నాకు తెలీదు, వేరే ఒక మూవీకి అడిగారు. అప్పుడు నేను ఇంట్లో ఏం చెప్పలేదు, ఇట్లా అడిగారు, నా ఫ్రెండ్ బ్రదరే ప్రొడ్యూస్ చేస్తున్నారని. స్కూల్ అలా తెలుసు. సో నేను చెప్పలేదు ఇంట్లో, నేను భయం వచ్చింది నాకు, వదిలేసిన. బట్ నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఇట్స్ అ వెరీ ఫుల్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ టీమ్ అనమాట. సో అందరి పేరు కూడా తెలుసు, మూవీ చేస్తూనే ఉంటారు కదా. దెన్ నేను ఇంట్లో ఎలాగో చెప్పి కన్విన్స్ చేసి ఒకటి చేద్దాము అడుగుతున్నారు కదా అని నేను చేసిన. సో మా నాన్న అంటే మా అప్ప సెడ్, ఇది ఒకటే చేయాలి, నేను యూ హ్యావ్ టు చదవాలి అంతేనే, నువ్వు ఆశపడుతున్నావని చెయ్యి అన్నట్టు. సో నేను చేసిన సూపర్ హిట్ అయింది. నేను బ్యాక్ టు స్కూల్ అండ్ దెన్ స్టడీ 3-4 years అయిపోయింది. 2011 ఎండ్ డెబ్యూ, సెకండ్ ఫిలిం తమిళ్. సో 4 years అయిపోయింది కదా. మళ్ళీ వెళ్ళి నేను చేస్తాను అడగడానికి నాకు ఎవరు ఏం తెలీదు, వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ. నేను అనుకున్నా ఇప్పుడు ఏం చేయాలి, నేను స్టడీస్ చేస్తున్నా, అండ్ దెన్ కొంచెం పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి అని. దట్ టైమ్ గాడ్స్ క్రేజ్ సమ్వన్ కాల్డ్ మీ, కాల్ చేసి ఇట్లా తమిళ్ మూవీ ఉంది అని అడిగారు. అలా స్టార్ట్ అయింది. సో ఆ 4 years పోయింది. ఓకే, నవమి గారు 6 మూవీస్, నాంది, నిద్రించు జహాపన, అండ్ నింజన్, అండ్ యానం, అభిరామ్, రామనం, 6 మూవీస్ చేశారు. ఒక్కో మూవీలో అంటే చూడడానికి కొన్ని స్టోరీల పరంగా మీవి ఐ మీన్ కంపారిజన్ ఉండదు. ఐ మీన్ పొంతం ఉండదు, స్టోరీ సెలక్షన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ టైప్ జోనర్ని టచ్ చేసుకొని వెళ్దాం ఉందా, ఏ జోనర్ అయినా పర్లేదు చేసుకొని వెళ్ళిపోవాలి ముందుకి అని ఉందా మీకు కంటెంట్ పరంగా, స్టోరీ పరంగా? నాకు ఇలాంటి కావాలి, అలాంటి ఏమి ఉండదు. ఒక క్యారెక్టర్ నాకు అది నాకు ఇష్టమైతే నేను చేస్తాడు. నాకు ఇలాంటి ఇది కావాలి అది కావాలి ఏం లేదు, ఇప్పటివరకే లేదు. అండ్ ఈ క్యారెక్టర్ అయితే అన్నీ ఉంటుంది. నాకు ఒక యాక్ట్రెస్కి ఏం కావాలో అదన్నీ ఈ మూవీలో ఉంది. సో అదన్నీ చేశాను, వెరీ హ్యాపీ. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏమొస్తుంది ఏమో తెలియదు, బట్ ఇప్పటి వరకు నేను అన్ని క్యారెక్టర్ దానిలో చేశాను. ఓకే, అంటే మీరు ఎక్కువ అంటే ఇది ఫ్యాషన్ మాల్స్ కానీ ఎక్కువ శారీస్ మీద పిక్స్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ మోడల్గా చేశాను.
అది అంటే ఇది different ఎక్కడ నుంచి అంటే కొన్ని ఫొటోస్ లో మీరేనా కాదా అని డౌట్ వచ్చేది యాక్చువల్లీ సోషల్ మీడియా మోడల్ కదా, సో తప్పదు. మోడల్ అప్పుడు హైట్ ఉంది 5.10 ఉంది హైట్. ఓకే సో ఆల్మోస్ట్ అందరూ ఇండియాలో 5.10 అందరినీ మోడల్గా వచ్చేస్తారు. సో శారీ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ షూట్స్ అన్నీ వస్తారు. ఓకే ఇవన్నీ నందిత గారి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? అయితే మనం ఎప్పటి వరకు ఇదే ఏం మాట్లాడలేదు. సో మనకి ఇది ఫస్ట్ టైం. ఓకే అంటే నందిత గారిది కూడా ఓకే కేరళలోనే మోడలింగ్ స్టార్ట్ చేసినాను. ఓకే కన్నడ బెంగళూరు నుంచి కేరళ వెళ్ళారా చేయడానికి? అలా అయింది. ఓకే కానీ నేను మోడలింగ్ చేసి నేను ఫస్ట్ మూవీ చేసిన తర్వాత ఆ 4 years గ్యాప్ ఉంది కదా, ఏదైనా చేయాలి అనుకుని అప్పుడు నేను మోడలింగ్ స్టార్ట్ చేసి అక్కడ నేను టైటిల్ విన్ చేసి అట్లా జరిగింది. సో కేరళలోనే జరిగింది. దిస్ వాజ్ పాండిచేరి ఫ్యాషన్ వీక్. హరి ఆనంద్ అని ఒక డిజైనర్, పెద్ద డిజైనర్ ఉన్నారు, ఆయనకి షో స్టాపర్గా నేను మధురై ఫ్యాషన్ వీక్, చెన్నై ఫ్యాషన్ వీక్, బెంగళూరు ఫ్యాషన్ వీక్, షో స్టాపర్ కదా, లాక్మీ ఫ్యాషన్ వీక్, ఇవన్నీ షో స్టాపర్గా వాక్ చేసిన. ఓకే ఇది చెన్నైలో ఒక అవార్డు ఒక మూవీకి. చాలా మూవీస్కి వచ్చాయి, చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో ఏది అదే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కొన్ని అవార్డులు నాకు ఇచ్చేయండి డెఫినెట్గా. మీరు కూడా మాకు అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇద్దరు ఎంత మంచిగా యాక్ట్ చేసినాం, మీకు ప్రాంక్ చేసినాం కదా. ప్రాంక్ చేశారు, నాకేది ఇవ్వట్లేదు, మీరు నాకు ఇవ్వాలి. ఎందుకు పాపం చేపించుకొని ఆడుకున్నారు కదా, వాటర్ ఇవ్వాలంతా. అది తప్ప అన్న. అంటే ఇప్పుడు మూవీలో చూసుకుంటే కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ, వెన్నెల కిషోర్ గారిని ప్రతి ఒక్కరిని పెట్టు. రీసెంట్గా అంటే హర్రర్ మూవీస్ చాలా వస్తూ ఉంది, చాలా అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వట్లా. ఇప్పుడు ఓటీటీకి ఎందుకు తీసుకెళ్ళకూడదు, మూవీ థియేటర్కి పరంగానే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మీరు ఓటీటీలో చూస్తే మీకు పెద్దగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీకు అంత ఈజీగా ఉండదు. థియేటర్లో లార్జ్ స్క్రీన్లో చూసే అంత ఫీల్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే దీనికి వచ్చిన హారర్ మ్యూజిక్ అని వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ మీకు కరెక్ట్గా ఉండాలి, విజువలైజ్ బాగుండాలి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో బేసిక్గా హారర్ సినిమాలు ఆ క్లోజ్ రూమ్లో పక్కన ఉన్న వాళ్ళు పక్కన ఒకళ్ళు అరుస్తుంటే మనకు కూడా తెలియని ఒక ఫీల్ వస్తుంది. సో ఒక ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్గా హారర్ సినిమాస్ థియేటర్లో చూస్తేనే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. అంటే ఎందుకు 21st రిలీజ్ చేస్తున్నారు? 1 week గ్యాప్ అంటే కల్కి మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆడియన్స్ పరంగా అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు అండి. బేసిక్గా దాని జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. కల్కి వచ్చిన మా మూవీకి మా మూవీ ఇది హారర్ లైక్ చేసే వాళ్ళకి ఉంటుంది. ప్లస్ బేసిక్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అందరూ చూస్తారు, ఫ్యామిలీతో సహా అందరూ. సో ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఆ హారర్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతోటి విత్ చిల్డ్రన్ చూసే మూవీ లాంటిదే కాబట్టి, సో ఫన్ గోయింగ్ కాబట్టి, ఫన్ రైడ్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారనేది ఒక నమ్మకం మాకుంది. సో ఆ కాన్ఫిడెన్స్ పైన వెళ్తున్నాం. సినిమా ఎంతవరకు లేట్ అయిందంటే డిలే అవుతూ వచ్చింది కదా, ఏం చెప్తారంటే? డిలే అని ఏం లేదు, బయట ఏంటంటే మాకు సీజీ కొంచెం బాగా లేట్ అయింది. కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం పెట్టుకున్నాం అన్నమాట. అంటే హారరు దెయ్యాలు అన్నప్పుడు కొంచెం ఎండ్ క్లైమాక్స్ అంతా కొంచెం ఎమోషనల్గా చేసాం. సో ఇద్దరు ఒక ఫుల్ పవర్ఫుల్గా ఇంకో పవర్ తోటి ఇద్దరు 2 క్లాష్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది కొంచెం ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడాం. సో ఆ విఎఫ్ఎక్స్కి వల్ల మాకు కొంచెం లేట్ అయింది దానివల్లే, అంతే. ఎందుకంటే అది కరెక్ట్గా రావాలి అని 2-3 ఇచ్చాం కానీ, బట్ అదేంటంటే మేము అనుకున్న క్వాలిటీ రాలేదు. సో అగైన్ కంపెనీ చేంజ్ చేసి మళ్ళీ ఆ క్వాలిటీ వచ్చే వరకు ప్రొడ్యూసర్ అయినా నేనైనా ఇద్దరం స్టిక్ ఆన్ అయ్యమాట. అది బాగుండాలి, రేపు ఆడియన్స్కి అదే కనపడుతుంది. పెద్ద స్క్రీన్లో అలాంటివే బాగుంటాయి కాబట్టి ఆ క్వాలిటీ వచ్చే వరకు వెయిట్ చేసాం. ఓకే నందిత గారు, మిమ్మల్ని ఎక్కువ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ బాగా తెలుగు ఆడియన్స్కి ఎక్కడిపోతావో చిన్నవాడి నుంచి బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ అందరూ పార్ట్ 2 ఎప్పుడని మీకు ఎక్కువ సోషల్ మీడియాలో లాస్ట్ టైం 1 year నుంచి పెడుతున్నారు, ఆగస్ట్ నుంచి కామెంట్స్ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్. అంటే ఏం చెప్తారు? నేనేం చెప్పాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పాలి, హీరో చెప్పాలి. సో వి ఆనంద్ గారు వస్తే అడగండి ఎప్పుడు చేస్తారని, ఆయన అలాగే అడగండి. నందితనే చేస్తుందని కూడా అడగండి. ఆ సినిమాలో డైలాగ్ చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు? డైలాగ్ తెలియదు నిజంగా, చాలా రోజు అయింది. ఓకే, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మీకు? తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానండి. సో యా, హారర్ మాత్రం చేయొద్దు అని అనుకుంటున్నా మళ్ళీ, అంతే. అంటే లాస్ట్ 3 years నుంచి కాప్ రోల్ బాగా కలిసి వస్తున్నట్టు ఉంది. అది కూడా చేయను.
అది కూడా చేయరు. అంటే ఏ టైప్ జోన్లో చేస్తారు ఇంకా అప్కమింగ్? మేబీ లవ్ స్టోరీస్ చేయాలని ఉంది. ఓకే. నవమి గారు వేరే సేమ్ ప్రాపర్ ఎక్కడ? ఇప్పుడు అది ప్రాంక్ చేస్తున్నా. ప్రాపర్ ఎక్కడ? కేరళలో వయనాడ్. మాది ఐఎమ్ ఆల్సో కేరళ. ఎక్కడ? തിരുവനന്തപുരം. തിരുവനന്തപുരത്തോടെ ഇട്ടിമാനൂര്. എട്ടിമാനൂര്. മലയാളം നന്നായിട്ട് അറിയോ? അറിയില്ല. കേരളത്തിലായിട്ട് മലയാളം അറിയില്ല? మలయాళం రాదు, అప్పుడప్పుడు వస్తే వెళ్తూ ఉంటాను. దాన్ని బట్టి అయిపోయిందా? ఓకే. అంటే స్టార్టింగ్ మోడలింగ్ నుంచి చేసుకొని వచ్చారు? కాదు, ఫస్ట్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నిన్నోడు కూడా నేను ఒక మలయాళం మూవీ ఉంది, దానిలో యాక్ట్ చేశాను. తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేసి మోడలింగ్. ఇప్పటిదాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఏంటి ప్రపోజల్స్? లవ్ ప్రపోజల్స్? యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేశాను. ఓకే. ఎంగేజ్మెంటా మ్యారీడా? మ్యారీడా. సో ఇంక మళ్ళీ క్వశ్చన్ లేదా? అదే మ్యారీడ్ అంటారు కానీ నేను స్టార్టింగ్ లో క్యూట్ స్మైల్ అన్ని చెప్పి అదన్నీ వేస్ట్ అయిపోయారు. ఇప్పుడు పర్లేదండి. ఓకే, నో ఇష్యూస్. అడగండి. లేదు, మళ్ళీ రాదా? మీరే ఫస్ట్ రోజు, తర్వాత సెకండ్ రోజు అంతే. అంటే 2 eyes. ఓకే ఓకే. నేను సెకండ్ ఆప్షన్ కాదు ఎవరికి. ఓకే, అయితే ఫస్ట్ ఆప్షన్ మీరే. ఫస్ట్ ఆప్షన్ మీరే. మీకు ఎవరు లేదా? ఎవరు లేదా? గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేదా? ప్రెసెంట్ మీరు ఉన్నారు చాలు సినిమా. అయ్యో నేను ఎప్పుడు సినిమానే ప్రేమిస్తాను. చూస్తారు కదా? చూస్తాను, మీతోనే చూస్తాను. మీ ఫ్రెండ్స్ అందరి కోసం చూస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఎందుకు, మీరు ఉంటారుగా మూవీ టీమ్ తో చూద్దాం. శంకర్ గారు అక్కడ చూస్తున్నారు మిమ్మల్ని. శంకర్ 21st మూవీ చూసిన తర్వాత ఈ మాట రావాలని. మాట ఎందుకు, చూస్తూనే మాట్లాడుకుందాం అందరం, సరదాగా ఉంటుంది కదా. డైరెక్టర్ గారిని ఎందుకన్నా అట్లా చూస్తున్నాం. ఓకే డైరెక్టర్ గారు, స్టోరీ పరంగా చూసుకునేసరికి అంటే షూటింగ్ లో బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్పారు ఇందాక. శంకర్ గారిని, నందిత గారిని అందరినీ ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. అందరు సింగిల్ టేక్ ఆర్టిస్టులు. వెన్నెల కిషోర్ అయినా, రజత్ అయినా, నవీన్ అయినా, ఇద్దరు అమ్మాయిలైనా, రఘుబాబు గారు ఉన్నారు దాంట్లో. ఆయన కూడా మంచి రోల్ చేశారు, చాలా ఫన్ చేశారు. ఇద్దరు దొయ్యలతోటి ఆయనది కూడా ఒక మంచి సీన్స్ అన్నీ ఉన్నాయి. సో టోటలీ ఫన్. పరంగా కాదు, నైట్ పూటలు కూడా లేట్ నైట్ షెడ్యూల్స్ ఎక్కువ చేయలేదండి మేము. బేసిక్గా అందరు హారర్ అంటే నైట్స్ ఎక్కువ షూటింగ్ ఉంటుంది అనుకుంటారు. మాకున్న టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళు అన్నమాట. ఆండ్రూ గారు డిఓపి అన్నమాట. సో మేజర్గా ఒక ఇంట్లోనే జరుగుతుంది, ఒక ప్యాలెస్ లాగా. సో సుప్రియ తనే ఆర్ట్ ఇదన్నమాట, బాగా చేశారు. సో టోటల్గా మార్నింగ్ టు ఈవినింగ్ 6 o'clock షూటింగ్ ప్యాకప్ అంటే మేము 5:30కి అంతా 5 o'clock అంతా అయిపోయేది. అంత ఫాస్ట్ ఆర్టిస్టులు, అంత ఈజీగా. ఎందుకంటే కామెడీ కాబట్టి టైమింగే. సో ఆ టైమింగ్ అందరికీ వన్స్ ఎక్కిన తర్వాత ఈజీగా చేసేసేవాళ్ళు అన్నమాట షార్ట్స్. షూటింగ్ టైంలో ఏదైనా సీన్ ఒకసారి అంటే ముందు సీన్ బ్యాక్ చేయించి తర్వాత సీన్ నెక్స్ట్ చేపిస్తారు కదా నార్మల్గా షూటింగ్. అలాగా డైరెక్టర్ గారు మీకు చెప్తున్నప్పుడు మీ ఫస్ట్ అంటే మీ రియాక్షన్ ఏంటి? కొన్ని సీన్లు అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కొన్ని మన డీటెయిల్ కాకుండా మీరు చేసేస్తారు యాక్టింగ్ పరంగా ఆల్మోస్ట్ ఇన్ని సినిమా. లక్కీలీ నాకు ఈ మూవీలో చాలా రాగానే వెళ్ళినారు కదా, సీన్ బై సీనే వెళ్ళినాం మేము. ఇక్కడ ఉల్టా అన్నీ ఒకే లొకేషన్, ఒక హౌస్లోనే చేసినాం. అండ్ నా పోర్షన్ వచ్చే వరకు అది ఈ సీన్ తర్వాత 32 అంటే తర్వాత 33, 33A, 34 అలాగనే పోయింది. సో స్పెషల్ ఈ మూవీలో ఆ ప్రాబ్లం, కంటిన్యూటీ ప్రాబ్లం, బ్యాక్ అండ్ అలా ఏం లేదు. సో ఐ వాజ్ హ్యాపీ. ఆ ఎమోషన్ అలాగే క్యారీ అయ్యారు. నవమి గారు మొహం మాడిపోయింది పాపం, కాసేపు ఆవిడని కూడా కొన్నాడు. చిన్న ర్యాపిడ్ ఫైర్. అలాగే ఏం లేదండి. ఏం చెప్తున్నారా? నేను ఎక్కడో ఇటు చూసి ఎలా చూస్తుంటే పోయినట్టు నేను అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే ఉంటది, మీరు చూడలేదు. నాకు కానీ మీరు కొత్తగా కనిపిస్తున్నారు పిక్స్ లో కానీ ఎక్కడైనా. చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. వన్ వర్డ్ ఆన్సర్. ఓకే చెప్పండి. డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. నంత గారు మిమ్మల్ని కూడా అన్ని అక్కడే కాదు, ఇటు కూడా వచ్చింది. మీ క్రష్ ఎవరు హీరోస్లో? హీరోస్లో క్రష్? ఆయుష్మాన్ కూడా. ఎవరు? ఆయుష్మాన్. అంటే మన డైరెక్టర్ గారికి ఏం ఇవ్వరా? డైరెక్టర్ గారిని కాసేపు ఆపుదాం. ఇది అంటే ఫేస్ కూడా
చూడండి ఎంత బాగా. అంటే ఇద్దరు దెయ్యాలను పెట్టుకొని ఇటే అడగాలి కదా. మీరే దయ్యాలు చెప్తున్నారు, మన సార్ అలాగే చెప్తారు ఏంజల్స్ కూర్చున్నా అనే ఫీల్ గా. అదే ఏంజల్సే, దెయ్యాలంటే ఏంజల్స్. నా కళ్ళకి మీరు అట్లానే కనిపిస్తుంది. ఏంజల్స్ అని చెప్పండి కానీ గోస్ట్. ఆయుష్మాన్ ఖురానా తెలుసా తెలీదా? నాకు నిజంగా తెలియదు. గూగుల్ చేయండి. ఓకే. వాటర్ సౌండ్ ఇక్కడ ఇంత ఇంటర్వ్యూ నేను ఒక హీరో తెలీదు అంటే ఉంటారు ఎవరి పేర్లు అంటే కొంతమంది తెలియదు కదా నార్మల్గా. ప్రభాస్ గారు సెటిల్డ్ పర్సన్, అది నాకు చాలా నచ్చుతుంది. టొవినో థామస్ గారు మంచి హైట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇట్స్ నైస్ క్యారెక్టర్ ఆల్సో. నైస్ క్యారెక్టర్. యా సూపర్ సూపర్. నాగశ్విని గారు. నాగశ్వి. I want to work with the director. హిడింబ. I want to work, yeah. అంటే షూటింగ్ టైంలో కానీ ఆయన ఏదైనా ఫన్నీ మెమరీ. With about whom you are saying? Ashwin Babu. అశ్విన్ బాబు. Nag Ashwin is a director. అశ్విన్ He's a బాబు. director. అశ్విన్ బాబు. Oh my god. ఇంకొక ప్రాంక్ చేద్దామా? వద్దు ఇందాక చాలా అది కట్ చేసుకుందాం. ఇది బాగుంది. అశ్విన్ బాబు చేస్తుంటే బాగుండేది ఇది. నేనే దొరికానండి మీకు. నాకు అర్థం కాదు. ఓకే చేసుకుందాం, వైరల్ అవుతాం. నాగశ్విన్ ఇస్ అ డైరెక్టర్, అందుకే చెప్పినా వర్క్ చేయాలని. అశ్విన్ బాబు. అశ్విన్ బాబు ఇస్ ఆల్ రౌండర్. ప్రొడక్షన్ చూస్తారు, డైరెక్షన్ లో ఏమన్నా అది ఇది అని చూస్తుంటారు, హీరోగా యాక్ట్ చేస్తారు, ఆర్టిస్ట్ ని కంఫర్టబుల్ గా ఎవ్రీథింగ్ హీ డస్. ఆల్ రౌండర్. ఓకే. క్రికెట్ లో కూడా ఉన్నారు. సో ఓకే. రీసెంట్ కల్కి ట్రైలర్ చూసారా? అంటే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్టుంది, అట్లా అనిపించింది మీకు? బాగుంది, అందరికీ నచ్చింది కదా. ఇట్స్ నైస్. జస్ట్ బాగుంది. యాజ్ ఏ ఫ్యాన్ గా ఎట్లా చెప్తారండి అసలు? ఒక ఎక్సైట్మెంట్, ఆ ఎక్సైట్మెంట్ థియేటర్ లో చూసినప్పుడు అలా సైమల్టేనియస్ రావాలి. యునో జస్ట్ యు ఆస్కింగ్ ఐ యామ్ జల్గా అగ్గనే వైబ్రేషన్ వచ్చేది ఎక్కడే ఒక్కసారిగా చూసినప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రాదు. ఓకే. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ RRR మూవీలో అదే ఏం చెప్పడానికి ఏముంది. నేనే అనుకున్నాను. ఎన్టీఆర్ గారు. Handsome, nice dance. నైస్ డాన్స్. Full energetic. ఓకే. ఇద్దరికి ఇప్పుడు యాంకర్ పవన్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని చాలా మంది వెనకాల. ముందు మీరున్నారుగా, మీ నుంచి తర్వాత నేను ఆల్రెడీ చెప్పింది కదా, ఫస్టే చెప్పాను కదా స్మైల్ క్యూట్ గా ఉంది. మళ్ళీ స్మైల్ క్యూట్ గా ఉంది చెప్పాలా? వాళ్ళ గురించి, యాంకర్ పవన్ గురించి. పవన్ వాళ్ళ సరిపోయింది. డన్. ఆల్ ద బెస్ట్. డన్. ఆల్ ది బెస్ట్. ఇలా ప్రాంకులు చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది అంతే. ఇందరు రియాక్షన్ చెప్పిన వాళ్ళు అనాలి ముందు. ఇక్కడ నాకు అర్థమైపోయింది అప్పుడే, స్టార్టింగ్ ఏదో కొడుతుంది అని. ఓకే. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ కామెడీ అండ్ హారర్. బాగుంటుంది. స్పెషలీ ద ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ కనెక్ట్ అయితే ఏదో నార్మల్గా బాగుంటుంది. అదే మేము ఆల్రెడీ వర్క్ చేసినాం, మనకు అది గొప్పది, మేము చెప్తానే ఉంటాము. కానీ ఆడియన్స్ మూవీ చూసి ఏదైనా చెప్తే చాలా బాగుంటుంది. అది వినడానికి బాగుంటుంది కానీ దట్స్ ఆల్. థియేటర్కి వచ్చి మూవీ చూడండి అని చెప్తాను. మూవీ 21st June అండి రిలీజు. 100% యూ విల్ బీ ఎంటర్టైన్డ్. బేసిక్గా ఏంటంటే అన్ని దెయ్యాల సినిమాల్లో దెయ్యాలు ఇవే చేస్తాయి, కానీ ఇక్కడ ఉన్న మా ఇద్దరు దెయ్యాలు విల్ మేక్ యూ లాఫ్. మీరే చెప్పారు మళ్ళీ దెయ్యాలు అంటున్నారు. దయ్యాల్ మూవీలో ఉన్న దయ్యాల గురించి చెప్తున్నారు, మన గురించి కాదు. అంటే నేను మీ గురించి అనుకున్నాను. కాదు, వాళ్ళు మిమ్మల్ని హిలేరియస్గా నవ్విస్తారు. దే విల్ మేక్ యూ యువర్ హోల్ ఫ్యామిలీ లాఫ్ మాట. సో అది మాత్రం షూర్. నవమి గారు. హారర్ మూవీ అంటే పిల్లలందరికీ ఏమో భయం ఉంటుంది, ఫ్యామిలీ అందరూ అలాగే థింక్ చేస్తారు. బట్ అలాగే ఏం లేకుండా పిల్లలతో కూడా ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్ మూవీ చూడొచ్చు. పిల్లలతో ఫ్యామిలీతో చెప్తున్నారు, లవర్స్తో అలా ఏం చెప్పాలి, అలా కూడా చూడొచ్చు. అలాగే వస్తారు, వాళ్ళు వస్తారు కదా. ఒక ప్లానింగ్ పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇన్సైట్ ఇచ్చినందుకు. బాగా ఆడుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.